నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మారయ్యపాడు గ్రామంలో ప్రజల కష్టాలు. ప్రమాదకరమైన దారిలో కొండపైకి ప్రయాణం. కనీస సదుపాయాలు లేని గిరిశిఖర గ్రామం. ఉపాధి లేక వలసలు పోతున్న మగవాళ్లు. గుక్కెడు త్రాగునీళ్లు లేక తల్లడిల్లుతున్న 150కి పైగా కుటుంబాలు. ఐదు 500 మంది గిరిజనులు. ఓట్ల కోసం కొండ ఎక్కి హామీలు ఇచ్చి మళ్లీ కనిపించని నాయకులు. తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. సంజరాన్ని వచ్చాక ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు చేస్తాను, నీళ్ళు ఇప్పిస్తాను, అన్ని చేస్తానని కూడా మాకు ఊర్లో ఏ కానివ్వలేదు. ఇప్పుడు మాకు నెల నుంచి ఈ నెల నీరు ఉంటది, వచ్చే నుంచి నీరు లేదు. ఊర్లో కూలి దొరకదు కనీసం. కానీ 100 రూపాయలు దొరకడం కష్టం ఆడోళ్ళకి. ఖాళీ మా మగోళ్ళు ఎక్కడో దేశాలు వెళ్తారు, సన్నాయి బొమ్మాయి అట్లా వెళ్తారు. మేము అది ఆడోళ్ళు ఊర్లో ఉంటాము. కనీసం కూలి ఒక రోజు దొరికే సార్, ఒక 2 రోజులు దొరకదు మాకు కూలి. అలాంటప్పుడు ఎలా బతుకుతాము? అదే మీరనంటే చదువుకున్న వాళ్ళు అయితే చిన్న చిన్న ఉజ్జలు ఉంటారు, అలా బతుకుతారు. మాకు లేదు కదా గిరిజనులు. చాలా కష్టం నాకు. చూసే రోడ్ ఎలాగుంది. సమయానికి ఒక డెలివరీ కేసు కానీ కష్టం కానీ ఏది పోయినా మేము ఏదో మేము ఆటో బుక్ చేసుకుని వెళ్తాము. ఒక 500 600 ఆటో బుక్ చేసుకొని. కానీ మా అంటగా మాకు ఏడు రాదు సార్ నిజంగా. ఈ ఊర్లో గెలిచినంతగా ప్రతి మంచి ఊర్లో వచ్చి మా ఊరు మొత్తం 170 గడప ఉంటది, 2 ఊర్లు కలిపి. మా కోసం అందరు వచ్చేస్తారు. వాళ్ళ కోసం మేము వెళ్ళినప్పుడు మాకు పట్టించుకోరు. సంజరం గెలిచి తెలుసా, మారేపాడు రోడ్ వేస్తాను. మా రోడ్ ఎంత పడదు సార్, ఒక 2 కోట్లు పడుతుంది. అంతకంటే రోడా సుంకె కాచి ఈ రోడ్ అని సింపుల్ పడుతుంది మా ఊర్లో. అరకంత రోడ్ ఇది మా ఊరు. కనీసం 1 కోటి రూపాయలు అవుతుందేమో మా రోడ్డు. అంత మా అంతా మేమే తవ్వించాము రోడ్డు. మా గవర్నమెంట్ ఇవ్వలేదు. మేము చేసాం కదా, ఇలాంటి చాలా కష్టం పడుతున్నాము. మేమే ఒకరు మాకు గిరిజనులకు జరగకపోయినా మేము వెళ్ళి మేము కష్టపడి అలా జాయిన్ చేస్తాం పిల్లలకి. కనీసం ప్రతి దాంట్లో మేము డబ్బులు పెట్టుకుంటాం. మా గవర్నమెంట్ సాయం లేదు. ఏదో ఇది తప్పని అడిగితే మా మీద అలా వస్తుంది. ఇప్పుడు